నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. మొన్న మే 10థ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన సందర్భంలో 10 సూత్రాలని ఆయన ప్రకటించారు. భారతదేశ ప్రజలంతా కూడా ఈ సూత్రాలని పాటించాలా. యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన సూచించిన 10 సూత్రాలు మీద భారతదేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన చాలా చర్చనీయాంశమైంది. అది ఏంటి, ఆయన చెప్పిన సూత్రాలేంటి, వాటిని పాటించటం వల్ల సఫర్ అవుతారా జనం, పాటించకపోతే వచ్చిన సాక్రిఫైస్ చేయకపోతే వచ్చిన నష్టం ఏంటి, ఇటువంటి అంశాలని పాయింట్ బై పాయింట్ రాజకీయాలు పార్టీలకి అతీతంగా రియలిస్టిక్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన చాలా అంశాల మీద వివాదాస్పదమైంది. ఒకటి, ఆయన పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మేరేసే జోడో, మనం కలిసి ప్రయాణం చేద్దాం అన్న మాటని రాజకీయంగా భారీ ఎత్తున మంటలు రేపారు ఆ మిగతా పార్టీల వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారు లేదు, అభివృద్ధిలో కలిసి ముందుకెళ్దాం అని ఆయన అన్నారు అని అంటున్నారు. ఏదైనా అదొక కామెంట్ వైరల్గా వివాదాస్పదం అయితే, రెండోది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింధు హాస్పిటల్ని ప్రారంభించారు. చాలా అరుదైన సంఘటన, ప్రధానమంత్రి హోదాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయటం అది ఒక అంశం అయితే, హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు హెట్రో అధిపతి పార్థసారథి రెడ్డికి సంబంధించిన హాస్పిటల్ 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 500 కోట్ల విలువైన భూమిని 1.47 లక్షల తక్కువ ధరకి వాళ్ళకి కట్టబెట్టారు అన్న వివాదాలు వచ్చినప్పుడు, తర్వాత అది కన్స్ట్రక్షన్ జరిగింది బీఆర్ఎస్ టైంలో. తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వస్తే దాని మీద ఆపేస్తాను, చర్యలు తీసుకుంటాను, జైలుకు పంపిస్తానని తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హాస్పిటల్ మీద కోర్టులో అది హాస్పిటల్ ఆపివేస్తే దాని నిర్మాణాలు అవన్నీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ అధికారంలోకి వచ్చినాక జీవో నంబర్ 37 రిలీజ్ చేసి దాన్ని రెగ్యులర్ చేసి హాస్పిటల్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు దాన్ని ఓపెన్ చేశారు. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు సంబంధించిన ఒకే వ్యక్తి, మరి 3 పార్టీలకు సంబంధించి కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈయన ఓపెన్ చేయడం కొంత వివాదాస్పదమైంది. అదేవిధంగా ఆయన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇళ్లకెళ్ళి కలవటం కూడా చాలా అరుదైన సంఘటన. దానికంటే కూడా బీజేపీ పార్టీ నేతలకు ఎక్కువ టైం ఇవ్వలేదని కూడా కొంత వివాదం నడుస్తోంది. ఏదేమైనా రకరకాల అంశాల మీద ఈ పర్యటన మొత్తం మీద కూడా రకరకాల చర్చలకు తావిచ్చింది. అయితే మోడీ గారు ప్రతిపాదించిన ఈ సూత్రాలేంటి, దాంట్లో విషయం ఏంటి, గతంలో ఇటువంటి ఎప్పుడన్నా జరిగినాయా అని డీటెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. కరోనా నాటి సంక్షోభాన్ని గుర్తు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ అప్పటి పద్ధతులను పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయి అని ఆయన ప్రకటించారు సభాముఖంగా. యుద్ధ సమయాలను మినహాయిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని ఇలా బహిరంగ సభలో దేశ ఆర్థిక సంకటాన్ని ప్రస్తావించి పరిష్కార బాధ్యతలను ప్రజల పైన పెట్టడం బహుశా ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. సంకీర్ణ శకంలో 1989లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి 47 టన్నుల బంగారాన్ని కుదువ పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని చంద్రశేఖర్ మోడీ లాంటి పిలుపుని ఇవ్వలేదు అనేది వాస్తవం. అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ 1965లో చైనాతో యుద్ధంలో ఓడిన తర్వాత తీవ్రమైన కరువు, ఆహార పదార్థాల కొరత నెలకొన్న సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు వారానికి 1 పూట భోజనం మానేయాలి అని ప్రజలకి సూచించారు 1965లో. సరిగ్గా అలాంటిదే కాకుండా మోడీ ఇంతకు మించిన మార్గదర్శకాలని దేశం ముందు హైదరాబాదు వేదికగా ప్రజల ముందు ఉంచారు. మోడీ గారు చేసిన ప్రకటన పర్యవసానాలేంటి అనేది ఆలోచిస్తే, నిజంగానే విదేశీ వస్తువుల్ని ఆపేస్తారా, లేక ఆ ముసుగులో మోడీయే దిగుమతుల్ని తగ్గిస్తారా? అదే తగ్గితే ధరలు పెరుగుతాయి కదా, ఉన్న సరుకును బ్లాక్ మార్కెట్ చేస్తే అడ్డుకునేవారెవరు అనే ప్రశ్నలు. దీంతో పాటుగా వినియోగ వస్తువుల వాడకం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థలో కలిగే ఇతర
పరిణామాలు, ఉద్యోగ ఉపాధి నష్టాల సంగతి ఏంటి? ఇటువంటి కొన్ని ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకవలసిన అవసరం ఉంది. ఆయన ప్రస్తావించిన పాయింట్స్ వన్ బై వన్ నేను ఇప్పుడు డీటెయిల్డ్ విశ్లేషణ చేస్తా. ఒకటి, ఇంధనాలు అంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ తగ్గించి వాడమన్నారు. దీనివల్ల భారత్ 85% ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది కాబట్టి ఆదా చేస్తే ఫారెక్స్ రిజర్వ్ కాపాడవచ్చు, ఇన్ఫ్లేషన్ నియంత్రణలో ఉంటుంది. కానీ క్వశ్చన్ ఏంటంటే సామాన్యుడు ఎలా తగ్గిస్తాడు? ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా డొమెస్టిక్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ రెన్యూవబుల్ ఎనర్జీపై కానీ తగినన్ని పెట్టుబడులు ఇంతకు ముందు పెట్టలేదు. ధరలు పెంచి రెవెన్యూ కూడగట్టడం కాదా మరి ఈ ప్రకటన? ఇక రెండవ పాయింట్ ఆయన సూచించింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్చువల్ మీటింగ్స్ తిరిగి ప్రారంభించండి అని చెప్పారు. దానివల్ల కోవిడ్లో నిరూపించబడినట్టు ఇంధనం కానీ ఆయిల్ లేదా టైము లేదా పొల్యూషన్ ఆదా అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అన్ని ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రిటైల్ కానీ, కార్పొరేట్ ఇవన్నీ సాధ్యం కాదు. కార్పొరేట్ లాభాల కోసం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసలు ఆ మాటకు వస్తే ఎంతమంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం అవుతుందా, అమలు చేయగలమా? దీనివల్ల ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ కానీ, లీజు కానీ, ఇళ్ల ధరలు కానీ, ఐటీపై ఆధారపడి బ్రతుకుతున్న చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి, చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. మూడో పాయింట్ మోడీ గారు ప్రతిపాదించింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో బస్సులు ఎక్కువగా వాడమన్నారు. ఒక బస్సు లేదా మెట్రోలో 40 నుంచి 50 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. దీనివల్ల భారీగా ఇంధనం ఆదా అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా నగరాల్లో సరిపడా సర్వీసులు లేవు, ఫెసిలిటీస్ లేవు, రద్దీ ఎక్కువ ఉంటుంది, ఆలస్యాలు జరుగుతాయి, మహిళల సేఫ్టీ సమస్య ఏంటి? ఇంకొకటి, దేశ జనాభాకు తగినంతగా ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడుంది? ఇంకా అంత వ్యవస్థ రెడీగా లేదు కదా. ఇక నాలుగో పాయింట్ ఆయన మాట్లాడింది కార్ పూలింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించమన్నారు. దీనివల్ల ఇంధనం దాదాపుగా 70 నుంచి 80% ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది. ఈవీలు లాంగ్ టర్మ్ సొల్యూషన్ కరెక్టే. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈవీలు చాలా ఖరీదైనవి, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువ ఉన్నాయి. మరి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఈ ఈవీ వెహికల్స్ కొనే అంత శక్తి స్తోమత లేదు కదా అనే ప్రశ్న వస్తుంది. ఇక ఐదో పాయింట్ మోడీ గారు ప్రస్తావించింది సరుకుల రవాణా రోడ్డు కంటే రైల్వే ఎక్కువ వాడమన్నారు. అంటే రైల్వే దీనివల్ల వాడటం వల్ల 4 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఎఫిషియెంట్గా డీజిల్ ఆదా అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రైల్వే కార్గో ఇన్ఫ్రా ఇంకా అనువైనది కాదు, డిలేలు ఎక్కువ ఉన్నాయి, ప్రాధాన్యత తక్కువ ఉంది, లాజిస్టిక్ రిఫార్మ్స్ ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ఇక ఆరో పాయింట్ మోడీ గారు చెప్పేది ఏంటంటే ఒక ఏడాది పాటు అనవసరమైన బంగారు కొనుగోళ్లు ఆపండి. ఇది చాలా కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల భారత్ గోల్డ్ ఇంపోర్ట్స్ భారీగా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. డాలర్ అవుట్ఫ్లో తగ్గి రూపాయి బలపడుతుంది, కరెక్టే. కానీ ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వివాహాల్లో బంగారం అనేది చాలా కీలకమైన అంశం. మహిళలు సేవింగ్స్కి గొప్ప మార్గం. ఇది సామాజికంగా ఎలా అమలవుతుంది అనేది పెద్ద ప్రశ్న వినిపిస్తుంది. దీని మీద గోల్డ్ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 3 కోట్ల మంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం బంగారంపై దాదాపు 6% దిగుమతి పన్ను వసూలు చేస్తున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు చూస్తే రానున్న రోజుల్లో కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని మనకి ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ వస్తుంది. ఇప్పటికే షేర్ మార్కెట్ పతనం అయిపోయింది. దీనివల్ల ఎంతో విధంగా డిమాండ్ను తగ్గించడానికి, దిగుమతి సుంకాలను పెంచడానికి ఒక మార్గం అయితే ఇప్పటికే మన ఎగ్జాంపుల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT ప్రకారం బంగారం, వెండి దిగుమతులను ఉచితం నుంచి పరిమితం కేటగిరీలోకి మార్చడం ద్వారా పర్యవేక్షణను కఠినతరం చేసింది ఆల్రెడీ. సో ఇది ఒక అంశం. బంగారం అనేది చాలా పెద్ద ఎత్తున ఆలోచించి విమర్శలు వస్తున్నటువంటి పాయింట్ ఇది. విదేశీ పర్యటనలు తగ్గించి దేశీయ పర్యటనలు ప్రోత్సహించమన్నారు. దీనివల్ల ఫారిన్ ట్రావెల్స్, భారీ ఫారెక్స్ ఖర్చు, డొమెస్టిక్ టూరిజం మెరుగుపడటం, వ్యవస్థకి బూస్ట్ రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే మరి వాట్ అబౌట్ ఎయిర్లైన్స్, హోటల్స్, టూరిజం సెక్టార్? ఇది వల్ల ఉపాధి నష్టం జరుగుతుంది, దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయాలనే ప్రశ్న. దీంతో పాటుగా స్వతంత్ర భారత చరిత్రలో ప్రధాని మోడీ గారు చేసిన అన్ని విదేశీ పర్యటనలు 78 రోజుల్లో 99 విదేశీ పర్యటనలు మరే ప్రధాని చేయలేదని, ఇలాంటి వ్యక్తి విదేశీ టూర్ల గురించి మాట్లాడటం ఏంటని చెప్పి నెటిజన్లు సెటైర్లు వేస్తున్న సందర్భం కూడా మనకు వినిపిస్తూ ఉంది.
ఇక 8వ పాయింట్ మోడీ గారు అంటారు, స్వదేశీ ఉత్పత్తులు మేక్ ఇన్ ఇండియా వాడమంటున్నారు. ఇంపోర్ట్స్ తగ్గించి లోకల్ ఉత్పత్తి పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా వెళ్తుంది, కరెక్టే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే చాలా స్వదేశీ ఉత్పత్తులు నాణ్యత ధరల్లో పోటీ పడలేకపోతున్నాయి. దీర్ఘకాలిక పాలసీస్, లాంగ్ టర్మ్ పాలసీస్ లేకుండా కేవలం అపీల్ చేయటం వల్ల సరిపోదు. దీనివల్ల లాంగ్ టర్మ్ పాలసీస్ ముందుగానే ఉండే. ఇక 9వ పాయింట్ వారు అన్నది ఏంటంటే వంట నూనెలు, ఎడిబుల్ ఆయిల్స్, ఎరువుల వినియోగం తగ్గించండి అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, దిగుమతి బిల్లు తగ్గుతుంది, న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. కానీ ఇందులో వినిపిస్తున్న డిఫికల్టీ ఏంటంటే ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ దిగుమతి తగ్గించడానికి ఇంతవరకు ఏం పని చేసింది ఆ దిశగా? సబ్సిడీలు, దానికి సంబంధించిన పాలసీస్ ఎక్కడున్నాయి? ఇంకొక క్వశ్చన్, ఎరువుల వినియోగం తగ్గిస్తే పంట దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం తలెత్తితే దానికి బాధ్యత ఎవరు? గిట్టుబాటు ధర లేక రైతులు దివాలా తీస్తే పరిస్థితి ఏంటి? ఇక 10వ పాయింట్ ఆయన చెప్పింది దేశభక్తి, అంటే ఆర్థిక క్రమశిక్షణ, స్వచ్ఛంద త్యాగం అని అంటున్నారు. ఇది ఒక ఎమోషనల్ అప్పీలు, ఒక బలం, ప్రజల సహకారంతో దేశం బలపడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యుద్ధ సమయంలో డిప్లొమసీ, స్ట్రాటజిక్ రిజర్వ్స్, దీర్ఘకాల ఎనర్జీ పాలసీస్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు కదా అన్న ప్రశ్న. సామాన్యులు త్యాగంతోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? కావు కదా అనేది ఒక క్వశ్చన్. అయితే ఇటువంటి గ్లోబల్గా మనకి సిచ్యువేషన్, ఫ్యాక్ట్స్, రియలిస్టిక్గా ప్రపంచంలో ఇతర దేశాల పరిస్థితి ఒకసారి కంపేర్ చేస్తే పాకిస్తాన్లో ప్రభుత్వ కార్యాలయాలకు 50% రిమోట్ విధానం అమలు చేస్తున్నారు ఈ యుద్ధం నేపథ్యంలో. రెండోది, శ్రీలంకలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మూడోది, బంగ్లాదేశ్లో విద్యుత్ ఆదా కోసం యూనివర్సిటీలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ఇక 4వ కంపారిజన్ తీసుకుంటే ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రోత్సహిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో. ఇక 5th పాయింట్ కంపారిజన్ నేను స్టడీ చేశాను. దక్షిణ కొరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆడ్ ఈవెన్ వాహన వినియోగ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన అంశాల్లో ఇది నిజమైన ఆర్థిక సత్యాగ్రహమా లేక సామాన్యులపై భారం మోపి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమా అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ కామెంట్స్ మీద మరి కాంగ్రెస్ సంబంధించిన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు విరుచుకుపడ్డారు. మోడీ గారు పరిపాలన చేయటం సాధ్యం కాక ఎవరు ఎక్కడ ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం తినాలా, ఏం తినకూడదు అనేది ఈయన ఎలా నిర్దేశిస్తాడు అని విరుచుకుపడ్డారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు దీని మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రతిపక్షాలకు సంబంధించిన చాలా పార్టీలు దీన్ని తీవ్రంగా విమర్శించిన వార్తలు ఇప్పుడు తీవ్రంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి మోడీ గారు చెప్పిన ఆలోచన కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ సపోజ్ ఆయన ఏమన్నారంటే వంట ఇంటిలో అంటే ఇళ్లలో ఆయిల్ వాడకం తగ్గిస్తే దేహానికి మంచిది, దేశానికి మంచిది అన్నాడు. కరెక్టే, కానీ ప్రాక్టికల్గా అది ఎంతవరకు కరెక్టు? మరి బంగారం లేకుండా భారతదేశంలో మహిళలు కానీ జనరల్గా మన కల్చర్, సంస్కృతిలో భాగం అది. అది 1 year వరకు కొనవద్దు అంటే ఒకటి సంక్షోభం. మోడీ గారు ఈ ప్రకటన చేసిన వెంటనే మరి స్టాక్ మార్కెట్ కుప్పకూలిన అంశం కూడా మనం చూసాం. సో ఇన్ని ఒడుదుడుకుల నేపథ్యంలో కొంత అందులో వాస్తవం ఉన్నప్పటికీ మరి రియలిస్టిక్గా గ్రౌండ్ లెవెల్లో ఆలోచించినప్పుడు ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు సాధ్యం కాదు, జనరల్ పబ్లిక్ వీటి మీద ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయగలరు, ఏ విధంగా వాటిని ఆ సూచనల్ని 10 సూత్రాలు పొదుపు సూచనల్ని పాటించగలరు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనివల్ల కొంత అడ్వాంటేజెస్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా కొంత భయాందోళన ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ 10 సూత్రాలు ప్రధానమంత్రి గారు ప్రకటించిన నేపథ్యంలో మరి ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ అంశాలు ఒక సూచన, ఇండికేషన్, వార్మింగ్, అలార్మింగ్ లాగా ఆయన ఇచ్చారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. భారీ ఎత్తున రకరకాల పార్టీల వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారి ఈ సూచనలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి, ఏ విధంగా ప్రజలు దాన్ని అనుసరిస్తారు, ఆచరిస్తారు, ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం లెటస్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.